నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు అది ఇచ్చేసావు, నువ్వు ఇక్కడ సక్సెస్ అయిపోయావు. కానీ అడగకుండా ఇచ్చిన సందర్భాలు కూడా బైబిల్లో మనకు కనబడతాయి. 12వ అధ్యాయం మీరు ఆదికాండం తీసిన తర్వాత కల్దీల పట్టణంలో నుండి ఊరిలో నుండి దేవుడు పిలుచుకున్న తర్వాత దేవుడు కనాన్ని ఇస్తాను నీకు స్వాస్థ్యంగా అని చెప్పాడు. బయటికి తీసుకొచ్చాడు. షెకెము దగ్గరకు వచ్చిన తర్వాత, సింధూరు వనం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు నిజంగా మమ్మల్ని ఎంత సురక్షితంగా నడిపించాడు, ఇంత క్షేమంగా నన్ను, నా భార్యని, అలాగే లోతుతో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు మందలన్నింటిని కూడా తీసుకొచ్చి క్షేమంగా ఈ గుడారం దగ్గర మమ్మల్ని నిలవబెట్టాడు. సజీవులుగా మమ్మల్ని ఇక్కడికి కనానికి చేర్చాడు. అప్పటికే ఎక్కడికి చేర్చాడు? కనానికి చేర్చాడు. చూస్తారా మాట ఒకసారి మీరు? ఆదికాండం చూడండి దయచేసి 12వ అధ్యాయం. ప్రియులారా దయచేసి అందరు బైబిల్ తీయండి ప్లీజ్. 12వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును అర్జించినంటే సంపాదించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఇప్పుడు ఈ కనాను దేశమందు కూడా షెకెము అనే ప్రాంతము, కనాను దేశంలో కూడా ఎక్కడ 6వ వచనానికి వచ్చేసరికి షెకెమందలి ఒక స్థలం అన్నాడు. ఆ స్థలములో సంచారం చేశాడట. సింధూర వృక్షం కింద కూర్చొని ఆలోచించుకున్నాడు. అబ్రహాం ఏం చేశాడు? తన జర్నీ అంతా ఆలోచించాడు. ఎక్కడ కల్దీల పట్టణం, ఎక్కడ షెకెము, ఎక్కడ కనాను. అర్థమవుతుందండి మీకు? సో ఆలోచించి నా ప్రయాణం అంతట్లో దేవుడు నన్ను ఎంత సురక్షితంగా నడిపించాడు, నా దేవునికి కృతజ్ఞతగా నేను ఏదైనా చేయాలనుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అడగలే అనుకుని ఏం చేశాడంటే వెంటనే బలిపీఠం కట్టేశాడంటాడు. 7వ వచనానికి మీరు రండి దయచేసి. ఆ దేశం ఇచ్చేదనని దేవుడు చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకి ఏం చేశాడు? అక్కడ ఒక బలిపీఠము కట్టమన్నాడా? నో. ఒకటోసారి. రెండో సందర్భాన్ని మనం అక్కడే చూద్దాం. అది ఒకటోసారి అండి. రెండో సందర్భం 8వ వచనం. ఆ తర్వాత అక్కడి నుండి అతడు మళ్ళీ బయలుదేరి ఏం చేశాడట? ఎక్కడి నుండి? షెకెము నుండి బయలుదేరి ఏం చేశాడట? బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి. బాగా వినాలి ఈ ప్రాంతాలు వింటున్నప్పుడు. బేతేలు అనగానే మళ్ళీ మనకి యాకోబు గుర్తుకొచ్చేయాలా. అక్కడే మనోడు నిత్యం చూశాడు. అక్కడే మనోడు తల కింద ఒక రాయి పెట్టుకొని పడుకున్నాడు. అర్ధరాత్రి దర్శనం చూశాడు. అక్కడే యాకోబు కూడా వాగ్దానం చేశాడు దేవునికి, ప్రమాణం చేశాడు దేవునికి, మాట ఇచ్చాడు దేవుడికి. సో బేతేలు అనగానే మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని గుర్తుకు రావాలి. దేవా, నేను బ్రతుకుంటే నన్ను బ్రతికించి ఉంచితే, మళ్ళీ నేను తిరిగి వస్తే, నేను బ్రతుకుంటే మళ్ళీ నేను తిరిగి మా అన్నతో, మా నాన్నగారితో, మా అమ్మతో సమాధానంగా తిరిగి వస్తే ఈ స్థలములో నీ మందిరాన్ని కట్టేస్తానన్నాడు యాకోబు. సో అక్కడ కూడా మనం వెళ్దాం దయచేసి. ఇక్కడ ఏం చేశాడు? షెకెము నుంచి బయలుదేరి అబ్రహాం ఏం చేశాడంట? బయలుదేరి బేతేలుకు తూర్పునున్న హాయిక మధ్యన ఒక గుడారం వేసుకున్నాడట. ఏమండి? అదే లూజు అన్నారు. ఆ దేశం పేరేంటి ఇప్పుడు? లూజు అని పిలుస్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచించుకున్నాడు. ఏమన్నా తెలుసా? అమ్మో నా దేవుడు షెకెము నుండి మరలా ఈ లూజు అనే ప్రాంతానికి క్షేమంగా నన్ను తీసుకొచ్చాడు. బేతేలుకు హాయికి మధ్యలో ఉన్న ప్రాంతం అది అని చెప్పి మళ్ళీ అక్కడ కృతజ్ఞతగా ఏం చేశాడంట? యెహోవాకు రెండోది ఇది చూడాలి. యెహోవాకు బలిపీఠం కట్టి అక్కడ ఏం చేశాడు? యెహోవా నామమున కృతజ్ఞత ప్రార్థన చేశాడు. ఏం చేశాడు ఆయన? కృతజ్ఞతతో ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రయాణమయ్యాడు. దక్షిణ దిక్కుకు ప్రయాణం చేసి వెళతా ఉన్నాడు. మూడోసారి మళ్ళీ బలిపీఠం కట్టాడు. ఇప్పుడు 2 సార్లు అయింది. మూడోసారి ఏం చేస్తున్నాడు దయచేసి అందరం చూద్దాం ప్రియులారా. 13వ అధ్యాయం 4వ వచనం. తాను మొదట బలిపీఠమును కట్టించిన చోటకి మళ్ళీ ఏం చేశాడంట? చేరిపోయాడంట. అక్కడ అబ్రహాము మరలా ఇది 4వసారి యెహోవా నామమున ప్రార్థన చేశాడట. 4వసారి చివరి వచనం 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వనములోనికి దిగి
అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఎన్నిసార్లు మనకు కనబడుతుంది? 4 సార్లు. ఏం చేయడానికి ఇవన్నీ కూడా చేశాడు ఈయన? కృతజ్ఞత. దేవుని పట్ల ఏం కనపడుతుంది అబ్రహాములో మనకి? కృతజ్ఞత. సో దేవుడు మన నుంచి చూసేది నా మీద నా బిడ్డకు ప్రేమ ఉందా, మనం ఇచ్చేది ఎంత అనేది చూడడం, ఏమి ఇస్తున్నాం అనేది చూడడం, ఏ మనసు ఇస్తున్నాం. మన మనసు మంచిదైతే దేవునికి ఇచ్చేది కూడా ఎలాంటిది ఇస్తాం? మనం మంచిదే ఇస్తాం. మరి కయ్యను గురించి, ఇప్పుడు హేబేలు గురించి గొప్పగా చెప్పింది దేవుడు, కయ్యను గురించి కూడా చెడ్డగా చెప్పించాడు. ఎందుకంటే వాడి మనసు చూశాడు దేవుడు. కయ్యను చెడ్డవాడు ఎందుకయ్యాడు? కయ్యను నరహంతకుడు ఎందుకయ్యాడు? కయ్యన్ని వాడు అపవాది సంబంధాన్ని ఎందుకన్నాడు దేవుడు? వాడి మనసు మంచిది కాదు. చూసేది మనసు దేవుడు. అబ్రహాం మనసు చూశాడు. అంటే అణువణువున, ఎందుకంటే 2 అధ్యాయాల్లో అణువణువున 4 చోట్ల ఏం కనపడుతుంది మనకి? 4 చోట్ల అడుగు పెట్టిన ప్రతి చోట దేవునికి ఏం చేస్తున్నాడు? బలిపీఠాలు కట్టడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. కృతజ్ఞత భావం బాగా నచ్చిపోయింది. అందుకే వెంటనే అంటాడు దేవుడు, మన 18వ అధ్యాయానికి వెళితే, అబ్రహాము నా స్నేహితుడు. అబ్రహాం ఏమన్నాడు? అబ్రహాముని ఏమన్నాడు దేవుడు? హీఈస్ మై ఫ్రెండ్, మై ఓన్ ఫ్రెండ్ అన్నాడు. అబ్బా, మనం చెప్పుకోవడం కాదండి, దేవుడు మన గురించి చెప్పుకుంటున్నాడంటే అది ఎంత గొప్ప విషయం ప్రియులారా. ఎంత గొప్పగా ఆలోచించుంటాడు అబ్రహాం. ఆలోచించండి. సరే మనం కొంచెం ముందుకు వెళదాం ప్రియులారా. ఇందులో కూడా మనకి ఏం కనపడుతుందంటే, అబ్రహాములో 22వ అధ్యాయంలో కుమారుణ్ణి బలివ్వడానికి వెళ్ళినా, ఒకవేళ దేవుడు అడిగినా కూడా అది తనలో ఎంత ప్రేమ ఉందో చూడడానికి పరీక్ష తప్ప కుమారుణ్ణి తీసుకోవడానికి కాదు. ఈ 4 సందర్భాల్లో కూడా ఆయనలో ఉన్న కృతజ్ఞతాభావం మనకు కనబడుతుంది, కానీ దేవుడు అడిగితే కట్టినవి కా. ఇప్పుడు 4వది జాగ్రత్తగా చూద్దాం. యాకోబు దగ్గరికి వెళ్తున్నాం. ఇక యాకోబును కూడా దేవుడు అడగలే, మరి ఏం చేశాడు ఒకసారి చూద్దాం. అందరు బైబిల్ తీద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం బాగా వినాలి ప్లీజ్. మంచి సందర్భాలు మనం వింటూ ఉన్నాం. 28వ అధ్యాయం అందరు తీశారా? మీరు 10వ వచనం నుండి చదువుకోండి. నేను డైరెక్ట్గా, నేను ఇందాక చెప్పాను కదా, అక్కడికి వచ్చాడనమాట. అక్కడికి వచ్చి ఆయన తల కింద ఒక రాయి పెట్టుకుని దర్శనం చూశాడు, అయిపోయింది. అక్కడ దేవునికి ఒక మాట ఇస్తున్నాడు. ఏం మాట ఇస్తున్నాడంటే చూడండి దయచేసి. 18 నుండి మనం చదువుదాం. 19 మరియు 19 చదవండి. మరియు అతడు ఆ స్థలమునకు ఏం చేశాడట? బేతేలు అని పేరు పెట్టాడు. అంటే కింద పుట్టినోట్లు ఏమన్నాడు? దేవుని మందిరం. అంటే దేవుడు నాకు ప్రత్యక్షమైన స్థలం అది. అందుకని దానికి ఏమని పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టాడు. బాగా వింటున్నారా? ఇందాక అబ్రహాము కూడా ఇదే ప్రాంతంలో ఏం చేశాడు? బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ఇందాక చదువుకున్నాం మనం. హాయికిని దేనికట? హాయికిని ఏమని చదువుకున్నాం మనం ఆ పక్క ఆ అధ్యాయంలో? బేతేలుకు మధ్యలో ఏం చేశాడట? గుడారం వేసుకొని బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడని మాట చదువుకున్నాం. రైట్. ఇక్కడ ఇతను కూడా ఎవరో? ఇతను యాకోబు. ఎవరెతను చెప్పండి? యాకోబు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అన్నదమ్ముళ్ళు ఇక్కడ కూడా, అన్న వేటగాడు, తమ్ముడు గొర్రెల కాపరి. విషయానికి రండి. ఇప్పుడు విషయం ఏమైందంటే, అన్న తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. తర్వాత తెలిసి కోపంతో చంపడానికి రగిలిపోతుంటే తల్లి ఏం చేసింది? రెబెక్కమ్మ వాళ్ళ అన్న దగ్గరికి, లాబాను దగ్గరికి పంపించడానికి పూనుకుంది. పోరా నిన్ను చంపేస్తాడంటే మనోడు ప్రాణభయంతో పరిగెత్తుతూ బేతేలు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం. ఈ బేతేలు అని అరణ్య ప్రాంతంలో దేవుడికి ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే, అయ్యా తెల్లారది వరకు ఉంటానో చస్తానో కూడా నాకు తెలియని పరిస్థితుల్లో నేను ఇక్కడ పడుకున్నాను. రాత్రంతా నీ దూతలు నాకు కాపలా ఉంచి నాకు దర్శనమిచ్చి నన్ను బతికిచ్చావు. అలాగే నన్ను మా అమ్మ ఎక్కడికైతే వెళ్ళమన్నదో నేను అక్కడికి వెళ్ళి ఎన్నాళ్ళు ఉంటానో కూడా నాకు తెలియదు. నేను బ్రతుకుండి క్షేమంగా మరలా తిరిగి మా అమ్మని, మా నాన్నని, మా అన్నయ్యని సమాధానంగా కలుసుకునేటప్పుడు నేను తిరిగి ఇదే రూటును రావాలి కదా. సో నన్ను గనక క్షేమం ఇచ్చి నడిపిస్తే మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానో తెలుసా? నీకోసం నేను ఇక్కడ మందిరాన్ని కట్టి నీకు నేను బలిపీఠం కట్టి
నా కృతజ్ఞత భావాన్ని నీకు వ్యక్తపరుచుకుంటాననే మాట ప్రమాణం చేస్తున్నాడు. చూడండి దయచేసి. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని ఆ రాతిని, ఆ రాయి ఏదో కాదు, కొత్త నిబంధనకు వస్తే మూలక తలరాయి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడాలి దయచేసి. దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసి, అంటే అభిషేకింపబడిన రాయి. ఏ రాయి అది? అభిషేకింపబడిన రాయి. ఆ రాయే క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు అని అర్థం. చదవండి. మరియు అతడు ఆ స్థలమునకు దేవుని మందిరం అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు, ఇప్పుడేమైంది? బేతేలు అయింది. చదువుదామండి. అప్పుడు యాకోబు అంటున్నాడు, అయ్యా, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు నా దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములోను, వెళ్ళిన తర్వాత తినే ఆహారంలో, ధరించుకునే వస్త్రాల్లో, అన్ని విషయాల్లో దేవుడు నాకు సహాయం చేసి, మా మామ దగ్గర దేవుడు నాకు కనికరం పుట్టించి క్షేమంగా మరలా దేవుడు నాకు తోడయ్యుండి క్షేమంగా తోడుకుని వస్తే నేను నిలిపిన ఈ స్తంభం, ఈ రాయి దేవుని మందిరము అగును. మరియు నీవు నాకిచ్చిన యావత్తులో, పాయింట్ నోట్ ఇచ్చేయండి దయచేసి ఇక్కడ. దేవా, అప్పటికి ఏమన్నా ఉందా? ఏమండి ఈ ప్రార్థన చేసి ఈ టయానికి ఏమన్నా ఉందా మనోడి చేతిలో? చేతి కర్ర తప్ప మరేమీ లేదు. కానీ ఇక్కడ ప్రమాణం చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నీవు నాకిచ్చు యావత్తులు అంటే దేవుడు విశ్వాసం చూడాలి ఇక్కడ మీరు. దేవుడు నాకు చాలా ఇవ్వబోతున్నాడు. దేవుడు ఏం చేయబోతున్నాడు? నాకు చాలా ఇవ్వబోతున్నాడు. నేను లెక్కెట్టుకోలేనంత ఇవ్వబోతున్నాడు. తిన్న తరగనిది ఇవ్వబోతున్నాడు. ఎంత అనుభవించినా తరగని సంపద ఇవ్వబోతున్నాడు. విశ్వాసం. వాస్తవంగా చేతుల కర్ర తప్ప మరేమీ లేదు. ఏంటా విశ్వాసం? నా దేవుడు నాకు దీవెన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఆ ఇచ్చు యావత్తులో 10% నిశ్చయముగా నీకు చెల్లిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. 10వ భాగం, 10వ భాగం యాకోబును దేవుడు అడిగాడా? యాకోబుకు దేవుడు ఎత్తానన్నాడా? ఎందుకు ఎత్తానన్నాడు? అర్థమైంది కదా? అంటే ఇక్కడ కూడా మనకేం కనపడుతుంది? దేవా, నువ్వు నాకు మేలు చేస్తావు, నాకు తెలుసు. నీ రుణాన్ని నేను తీర్చుకుంటాను. కృతజ్ఞతతో నీకు చెల్లించవలసినవి నేను చెల్లిస్తాను. ఇక్కడ చెల్లించే 10వ భాగాన్ని చూస్తాడా దేవుడు? ఇవ్వాలన్న మనసును చూస్తాడా దేవుడు? ఆలోచించండి ప్రియులారా. శివరాఖరికి 29వ అధ్యాయం చూడండి. ఏమని ఆయన విశ్వాసం ఏమని మనం చదువుకున్నాం? నాకు కలిగిన యావత్తు అన్నాడు కదా. అన్నాడా లేదా? యావత్తు. ఎంత సంపద కలిగి ఉన్నాడు మనోడు? 31వ అధ్యాయము 17-18 చూడండి. 31, 17, 18 వెళ్ళాడు. చివరికి ఎక్కడికి వెళ్ళాడు? మామ దగ్గరికి వెళ్ళాడు. మామ దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళాడు. ఎన్నేళ్ళు ఉన్నాడు? 20 సంవత్సరాలు. 14 ఏళ్ళు. ఎందుకో తెలుసా? వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవడానికి, లేయాను రాహేల్ను పెళ్లి చేసుకోవడానికి కొలువు చేసిన సంవత్సరాలు ఏంటవి? 14. మరి ఉన్నది ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. అర్థమవుతుంది మీకు? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 20 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత నేను రెఫరెన్స్ కోట్ చేస్తానులే. అంటాడు అనమాట, నేను 20 ఏళ్ళు ఉన్నాను కదా మామ నీ దగ్గర, నేను ఉన్న 20 ఏళ్ళు నీకు ఇబ్బంది కారణంగా నేను ఎప్పుడూ లేను కదా అనే పదప్రయోగం ఆయన చేస్తాడనమాట. వచ్చిన నేను తర్వాత చూపిస్తాను, కంగారు పడకండి. ఈ 20 ఏళ్లలో ఏం చేశాడంటే, వాస్తవంగా లాభాన్ని అప్పటికే బాగా ఆస్తిపరుడు, లాభానుకున్న మందలు కాసే విషయంలో ఇంట్లో ఒక పనోళ్ళు అంటాడు ఇతను. మామ దగ్గర పనోడండి వాస్తవంగా. అంటే ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఉంది ఆస్తి? మామకే ఉంది. కానీ 20 ఏళ్లలో ఏమైందో తెలుసా? ఆస్తి పంపకాలు చేస్తే మామ కంటే ఎక్కువ వచ్చేసింది. చూడండి, కొన్ని విచిత్రమైనటువంటి లైఫ్ స్టోరీలు మనం వింటూ ఉంటాం. ఒకడంట ఒక బైక్ మెకానికర్గా చేరాడంట. ఒక షాపులో, వర్క్ షెడ్లో మెకానికర్గా చేరిన ఆ వ్యక్తి తనే సొంతగా షెడ్ పెట్టి కొత్తగా కారులు తయారు చేసే స్థితికి వెళ్ళిపోయాడంట. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఒకరి దగ్గర వర్కరు, కానీ ఇప్పుడు ఏంటంట, అలాంటి బాబులకి ఇతను బాబు కూర్చున్నాడంట. అలాగా ఒకరి దగ్గర
గొర్రెలు మేపడానికి వెళ్ళిన వాడికి ఇప్పుడు ఏమైందంట, విస్తారమైన సంపద అంట. అంటే ఈయన దగ్గర గొర్రెలు మేపేవాళ్ళు ఇంకా చాలామంది పనోళ్ళు తయారైపోయి ఈయన బాస్ అయిపోయాడు, ఓనర్ అయిపోయాడు ఇప్పుడు ఈయన. అందుకే అన్నాడు అనమాట అక్కడ ప్రార్థన చేస్తూ, ఏమని చేశాడట, నీవు నాకు ఇచ్చిన యావత్తులు అన్నాడు, యావత్తులు అన్నాడు. చాలా ఇవ్వబోతున్నాడని ముందే చెప్పాడు. ఎంతెంత ఇచ్చాడో ఏమి ఇచ్చాడో ఒకసారి ఆ మాట చదవండి దయచేసి. 17-18 31వ అధ్యాయం 17-18. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఒంటెలు తెల్లాడా? అన్నయ్య దగ్గర నుంచి పారిపోయేటప్పుడు ఒంటెలు తెల్లాడా? మరి ఎలా వస్తున్నాడు ఇప్పుడు తిరిగి? ఒంటెలతో వస్తున్నాడు. ఒంటెను కొనగలమా మనం? ఎడారిలో ఉంటే చాలా రేట్ అవి. ఒంటెలు కొనలేము, జూ పార్కులు మనం చూడడం తప్ప. అది 1-2 ఉంటాయి ఇంతే. వాళ్ళు కూడా చాలా ఖర్చు పెట్టి తెస్తారు. మరి టికెట్లు కావాలి కదా వాళ్ళకి. రండి. కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తిరిగి ఎక్కడికి వస్తున్నాడు? తన తండ్రి ఇంటికి బయలుదేరాడా? వెళ్ళుటకు తన పశువులన్నింటినీ, ఎన్నున్నాయి పశువులు తెలియడా? లేదు. తిరిగి వచ్చేటప్పుడు ఏమున్నాయి? అమ్మో పశువులు. తాను సంపాదించిన సంపాదన యావత్తు అన్నాడు. రివర్స్లో చదవాలి మీరు బాగా. యావత్తు సంపాదన అంటే పలానాది ఉంది, పలానాది లేదు అనడానికి లేదు. అన్ని రకాలు ఏం చేశాడు? సంపాదించేశాడు. ఇచ్చాడండి బాబు, దేవుడు ఇచ్చాడు. వీటన్నింటిని కూడా పద్దనారాములో నుండి సంపాదించిన ఆస్తి యావత్తు తీసుకొని బయలుదేరి వచ్చేసాడా? వచ్చిన తర్వాత తిరిగి ఎక్కడికి రావాలి? మళ్ళీ ఖచ్చితంగా ఒక స్థలాన్ని టచ్ చేయాలి. ఏ స్థలం అది? బేతేలు. వచ్చాడు. అక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, నీవు నాకు ఇచ్చిందే తప్ప 32వ అధ్యాయం తీయండి. 32వ అధ్యాయము 9వ వచనం. వచ్చాడు. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నీవు నాతో చెప్పావు కదా. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను, సమస్తమైన సత్యమునకు నేను వాస్తవంగా అపాత్రుడిని. ప్రార్థన చేస్తున్నాడు. తిరిగి వచ్చి అక్కడికి వచ్చి, ఎట్లనగా నేను కేవలం చేతికర్రతో మాత్రమే వెళ్ళాను, వచ్చేటప్పుడు గుంపులుగా వచ్చాను. ఇదంతా ఎవరి చలువో తెలుసా? అయ్యా, ఇది నీవిచ్చిన నీ సహాయమే. లెక్కింపలేనంత అంటాడు 12వ వచనంలో. నేను నీకు తోడయుండి నిత్యముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేనంత. చాలమ్మా, ఎంత ఇచ్చాడండి. మరి అలాగిచ్చిన దేవుడికి ఏం చేయాలి? మరి కృతజ్ఞత. కట్టద్దా? కట్టాలి. కట్టేశాడు. చూడండి, ఆ మాట చూద్దాం. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. నేను ఇంతటితో ముగిస్తా. వచ్చే వారం నేను మాట్లాడతాను. అందరం తీద్దామా? దయచేసి బైబిల్ తీద్దాం. 33వ అధ్యాయము పక్క తిప్పండి. 20వ వచనం. 33:20. 18 మనం చూస్తే ఆయన పద్దనారాము నుండి వచ్చిన తర్వాత షెకెము అనే ప్రాంతానికి వచ్చాడు. ఆ షెకెము ఊరి ముందర ఆయన గుడారాలు వేసుకుని ఉన్నాడు. సో అక్కడ ఆ ప్రాంతాన్ని మీరు చూసినప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏమండి, ఆ ప్రాంతాన్ని మీరు చూసినప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, షెకెముకు బేతేలుకు పరిసర ప్రాంతాలకు దరిదాపులో ఉన్నాడనమాట. అప్పుడు ఏం చేశాడట, ఆ షెకెము దేశము రాజు దగ్గర, హమోరు దగ్గర ఏం చేశాడు, ఆ షెకెము ముందున్న ఈయన టెంట్లు వేసుకున్న ప్రాంతాన్ని కొనేశాడు. కొని ఫస్ట్ ఆయన ఏం చేశాడో చూడండి. 20వ వచనంలో, అక్కడ ఒక బలిపీఠం కట్టి దానికి పేరు పెట్టాడంట. ఏమని పేరు పెట్టాడు? ఎలోహేయి ఇశ్రాయేలు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు. ఇప్పుడు కృతజ్ఞతగా తన భావాన్ని చాటుకుంటున్నాడు. ఎందుకంటే నా దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు
కాదు. నన్ను దీవిస్తానంటే దీవిస్తాడు, శపిస్తానంటే శపిస్తాడు, ఖచ్చితంగా చేస్తానంటే చేస్తాడు. ఇది ఎప్పుడు చేస్తున్న పనో తెలుసా? ఇది బలిపీఠం కట్టి దానికి ఒక పేరు పెట్టి ఎప్పుడు చేసిన పనో తెలుసా? ఈ కార్యం ఎప్పుడు చేసిన పనో తెలుసా? తిరిగి వచ్చిన తర్వాత అన్న 400 మందిని వేసుకొని వస్తుంటే భయపెడుతూ నడుస్తుంటే ముందు 2 గ్రూపులను పంపి వాళ్ళను కూడా కటాక్షించిన తర్వాత వచ్చి తమ్ముడి మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇద్దరు ఏడ్చుకొని సమాధాన పడ్డ తర్వాత తమ్ముడైన యాకోబు ఏశావుకు కొన్ని మందలు గిఫ్ట్గా ఇస్తే నాకెందుకురా బాబు అంటే లేదు నా మీద ప్రేమ ఉంటే నువ్వు తీసుకెళ్ళాలి అని ఇచ్చి పంపిన తర్వాత మనోడు తిరిగి షేయిరు మన్యానికి వెళ్ళిపోయాడు. సమాధాన పరిచాడు దేవుడు. అయిపోయిన తర్వాతే ఏం చేస్తున్నాడు? ఇక్కడ బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు, కృతజ్ఞతలు చెల్లించాడు. ఇక్కడ కూడా దేవుడు అడగలే. అర్థమైందా? ఒక మాట చెప్పి, ఎందుకంటే దాన్ని ఏమంటారు, సంపూర్ణంగా అవ్వలేదేమో అనిపిస్తూ ఉంది నాకు. ఒక మాట ఇంకొకరి గురించి చెప్పి ముగిస్తా. దావీదును కూడా దేవుడు అడగలే. అయ్యా దావీదా, నా గుడి కట్టయ్యా, నువ్వు కట్టకపోతే కుదరదయ్యా అని అనలే. దావీదును బలులు అడగలేదు, గుడి కట్టమని కూడా దేవుడు అడగలేదు. చూస్తారా మాట? మీరు చూడండి దయచేసి బైబిల్లో చూద్దామండి. బైబిల్లో సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. ప్రార్థన చేసుకుందాం. ఎన్ని గోత్రాలు అమ్మా? ఎన్ని గోత్రాలు ఎన్నమ్మా? సత్యం, ఇది ఏ గోత్రం? పలానా నామగోత్ర దేశీయ అనాలా ఏంటి? యోధా గోత్రం మందే గోత్రం. సింహాలం మనం. ఎవరం మనం? సింహాలం. సరే రండి విషయానికి రండి. ఏటట ఈ 12 గోత్రాల్లో ఏ గోత్రంతోనైనా, ఏ గోత్రంలో ఉన్నవాడితోనైనా దేవదారుమయమైన నాకు మందిరాన్ని ఒకదాన్ని మీరు కట్టకపోతే మీరు ఎందుకు కట్టలేదని నేను ఏ రోజైనా అడిగానా? అదేటం అలాగ ఉన్నారు, అందరు దించేసుకుని ఉన్నారు తలకాయలు. ఏమనుంది మీ బైబిల్లో? దావీదుని కానీ 12 గోత్రాలు ఎవరిని కూడా దేవుడు నా కోసం మందిరాన్ని కట్టమని అల్లా. మరి ఎందుకు కట్టాడు? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ ఒకటి. అదేంటంటే దేవుని నామ ఘనత కొరకు. దేవుడు ఉండటానికి కాదంట. మరి ఎందుకు కట్టాడట? దేవుని నామ ఘనత కొరకు. అంటే దేవుని మీద ఆయనకున్న ప్రేమ. ఎక్కడో గొర్రెలు కాసుకుని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. 40 ఏళ్ల పాటు నాకు విజయాన్ని ఇచ్చాడు. నేను ఎప్పుడో చచ్చిపోవలసింది, నా మామే నా ఎంట తిరిగాడు, చంపేద్దామని నీటి పట్టుకొని పొడిచి కాపాడాడు. సింహాల నోళ్ళ నుంచి విడిపించాడు. తోడేళ్ల బారి నుంచి రక్షించాడు దేవుడు. శత్రువుల బారి నుండి దేవుడు రక్షించాడు. పాటలు కూడా మనం పాడతాం కదా, దావీదు కీర్తనలే. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికాటినను, వరద వాలే భక్తి హీనులు పొర్లిన. ఎలా పొర్లేరట తన మీదకి భక్తిహీనులు? వరదలాగా వచ్చి పడ్డారట. వదలకనను విడువకనను ఎడబాయని దేవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణం. ఎంత గొప్ప పాటలండి అవి. దేవా నన్ను రాజుని చేశావు. నేను చూడబోతే, ఆయనకు వచ్చిన ఆలోచన దేవుడు కట్టమని, నేను చూడబోతే దేవదారుమయమైన కోటలో ఉన్నాను, నా దేవుడు చూడబోతే డేరాలో గుడారంలో ఉన్నాడు. అలా ఉండటానికి వీల్లేదు. అలాగని దేవుడు అందులో ఉంటాడని కాదు, దేవుని నామ ఘనత కోసం. అంటే నాకున్న దేవుని మీద ప్రేమను ఆయనకి నేను గుడి కట్టి నిరూపించుకోవాలి.
పైపెచ్చు. మరి దేవుడు అందులో ఉండకపోతే ఎందుకండి దేవునికి ఆ మందిరం అని అంటే, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, మీకు ఇది అసైన్మెంటు. రేపు వచ్చే ఆదివారం నేను మిమ్మల్ని అడుగుతాను, రాసుకోండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం అంతా చదువుకొని రండి. మరి దేవుడు అందులో ఉండడు. దేవుడు ఎందుకు గుడి కట్టమన్నాడు? గుడి కట్టితే సైలెంట్గా ఉన్నాడు. సరే, దేవుడు అందులో ఉండడు, దేవుని నామ ఘనత కొరకు అన్నాడు. దేవుని నామానికి ఘనత ఎప్పుడు వస్తుంది? గుడి కడితే వస్తుందా? గుళ్ళో ఇంకేమన్నా చెయ్యాలా? వచ్చే వారం బాగుంటుంది, కంగారు పడకండి. గుడి కడితే సరిపోద్దా? దేవుడికి ఘనత వచ్చేస్తుందా? గుడి కట్టిన తర్వాత గుళ్ళో ఇంకేమన్నా చెయ్యాలా? ఏం చేస్తే ఘనత వస్తుంది? సో నీ చేతులు రక్తములకే, కాబట్టి చీచి నువ్వు కటక్కర్లేదు, పక్క వెళ్ళిపోన్నాడు దావీదుని. వెంటనే సొలొమోను అది పుచ్చుకున్నాడు. సొలొమోను కాలంలో కట్టేశాడు. కట్టిన సొలొమోను అంటున్నాడు, ఏమన్నాడు? అది 8వ అధ్యాయంలో, అయ్యా ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం, నేను కట్టించి నీ మందిరంలో నువ్వు పట్టవని నాకు తెలుసు. కానీ మా బాబుకు వాగ్దానం చేశాడు కాబట్టి నీ నామ ఘనత కోసమే దీన్ని మేము కడుతున్నాం. దీన్ని కట్టడం వల్ల మాకు ఏం మేలు జరగాలంటే అని అక్కడ విషయాలు రాసుకొచ్చాడు. ఇక్కడ కూడా దేవుడు కట్టమని చెప్పలా. అది ఎవరి ఉద్దేశం? దావీదు ఉద్దేశం. ఎవరి ఇష్టంతో కట్టాడు? దావీదు ఇష్టంతో. ఏంటి ఆయన ఆలోచన? నేను చూడబోతే దేవదారు కోటలో ఉన్నాను, ఆయన చూడబోతే డేరాలో ఉన్నాడు. నా దేవుడు అలా ఉండటానికి లేదు. ఆయన ఘనంగా గొప్పగా ఉండాలి ఆయన. సో అది దావీదు ఆలోచన. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇంతటి తాపుతున్నాను. వచ్చే వారం నేను మాట్లాడతాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ఎపిసోడ్లో ఒక హేబేలు కానీ, ఒక నోవహు కానీ, ఒక అబ్రహాము కానీ, యాకోబు కానీ, దావీదు కానీ దేవుడు అడిగితే ఇవ్వలే. అలాగని దేవుడు వారిచ్చిన ప్రకృతి సంబంధమైన వాటిని గురించి ఆయన చెప్పట్లా. నాకు ఇది ఇంపైంది, ఇది నాకు శ్రేష్టమైంది, ఇది నాకు ఘనమైంది, ఇది నాకు ఇష్టమైందని దేవుడు ఇచ్చే పదార్థాలను, ఇచ్చిన పశువులను, పక్షులను చూసి గొప్పగా మాట్లాడట్లేదు. మరి దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, వారు దేవుని పట్ల కలిగిన కృతజ్ఞత భావం, వారికి దేవుని మీదున్న ప్రేమ, వారికి దేవుని మీదున్న ఇష్టం, వారికి దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని చూశాడు. దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నాడు. కానీ ఇచ్చిన ఏ వస్తువును బట్టి పొంగిపోయేవాడు దేవుడు కాదు. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపచేయును గాక.